నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురూజీ. కొందరికి అనారోగ్యం ఎన్ని హాస్పిటల్కి తిరిగినా తగ్గిపోదు. కంప్లీట్గా ఆరోగ్యం అనేది క్షీణిస్తూనే ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు అనారోగ్యం కలగడానికి కూడా రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒక్కటి ఏంటంటే మనం పుట్టినప్పుడు మన చేతిలో రేఖలు ఉంటాయి. రేఖలలో మెయిన్ రేఖ జీవిత రేఖ. అంటే ఇక్కడ చూపుడు వేలు బొటనేల మధ్య నుంచి ఇక్కడ చుట్టుకొని కంకర రేఖ దాకా ఒక రేఖ ఉంటుంది. ఈ రేఖ ఏంది, మన బంతిపూలు గుచ్చే దారము ఏ మందం ఉంటుందో ఆ మందం ఉండాలి, మందంగా ఉండాలి, ఎక్కువ మందం కాదు. బంతిపూలలో గుచ్చే దారం సైజు ఉండాలి. ఓకే, ఆ సైజు ఉండి ఇక్కడ నుంచి ఈ చివరి దాకా చుట్టుచుట్టినట్టు ఉంటే వాడు ఆరోగ్యంగా ఉంటాడు. కొందరికి ఏమో కొద్ది దూరం వచ్చినాక సన్నంగా అవడము, కొద్ది దూరం వచ్చినాక ఎవ్వాలు ఉండడము, కొద్ది దూరం వచ్చినాక లేకపోవడము, కొద్ది దూరం వచ్చినాక ఇలా ఉంటుంది. అలా ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ 0 నుంచి ఇక్కడ వచ్చే వరకు 100 సంవత్సరాలు. ఎక్కడైతే ఎవ్వమున్నా, ఎక్కడైతే సన్నగైనా, ఎక్కడైతే ఇరుపు వచ్చినా ఆడికి వచ్చినప్పుడు అనారోగ్యం వస్తుంది. ఇట్లా తరచూ అనారోగ్యాలు చేస్తుంటాయి. ఇదేమో చేతి రేఖను బట్టి ఇట్లా ఒక 20% జనాలు ఈ విధంగా ఉంటారు. ఓకే, మీరు ఇప్పుడు యాక్సిడెంట్స్ అయ్యాయి అని అన్నారు కదా, అంటే అనారోగ్యం అన్నారు. యాక్సిడెంట్స్ కూడా అందులోనే భాగం. యాక్సిడెంట్ కూడా అందులోనే వస్తుంది. అక్కడ ఎక్కడైనా ఇరుపు ఉంటే ఆ టైంకి యాక్సిడెంట్. ఓకే, నాకు ఒకానొక టైంలో కంప్లీట్ గా నేను యాక్సిడెంట్స్ కి గురయ్యాను. ఒక 2 years. ఆ 2 years ఏంటో నాకు చెప్పాలి మీరు. ఇప్పుడు అది లెక్కేయాలంటే 1 hour టైం పడుతుంది. ఇక్కడ చూనికి రాదుగా, జస్ట్ మీరు చూసి ఇది చెప్పాలి. 1 hour టైం పడుతుంది. భూత అద్దం అవన్నీ పెట్టాలి. 1 hour ఇప్పుడు అలా చెప్పదు. ఇప్పుడు మీకు 10th క్లాస్ టైంలో కూడా అనారోగ్యం చేసి ఉంటుంది. 10th అప్పుడు ఒకసారి, ఇంకొకసారి ఎప్పుడంటే 27 లేదా 28 years అప్పుడు ఉంటుంది ఒకసారి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంత ఏజ్ మీది? ఏజ్ల గురించి వద్దులేండి. ఎగ్జాక్ట్లీ నాకు 27 years నుంచి 29 years వరకు తరచూ యాక్సిడెంట్స్ అయ్యేవి. 10th క్లాస్లో ఒకసారి, 10th క్లాస్లో అయింది యాక్సిడెంట్. అది చేతిలో రేఖ ఉంటుంది. ఆ రేఖ తోటి ఆ టైం రాగానే టక్కునప్పుడు అవుతుంది. ఓకే, అయితే నేను ఏదో చేయి చూసి ఇయర్ మొత్తం రాసిస్తాను ఎప్పుడేమైతుంది. సో ఇట్లా పోనీ ఈ రేఖలు మీ దగ్గరికి వచ్చారు, ముందే మీకు తెలుస్తుంది, ముందే రాసిస్తా పలానా టైంలో మీకు యాక్సిడెంట్. అడ్డుకోవడానికి ఏమైనా పరిహారాలు ఉంటాయా? ఉంటుందిగా. రోడ్ వేసిర్రు, రోడ్ మీద గుంత పడ్డది, ముందే తెలిస్తే ఆడ గుంతుంది రా చూసుకొని అంటే నువ్వు జాగ్రత్త పోతావుగా. అవును, లేదా పోయి గుంతల పడతావు. ఇదే అన్నట్టు ముందే మేము చెప్తాం ఎప్పుడేమవుతుందో. అంటే అడ్డుకోవడానికి వాళ్ళకి రింగ్ ఇవ్వటం చేస్తాం, గ్రహాలను సరి చేసి ఇస్తాం. ఓకే, దాని మూలంగా సరి అవుతుంది. ఇది ఒక కారణము. ఇక ఇంకొక కారణం ఏంటంటే ఈ ఎనర్జీ ఎఫెక్ట్ తోటి ఊకే అనారోగ్యం. ఇంకా మనకి తగ్గదు, జబ్బు తగ్గదు. నువ్వు ఎన్ని హాస్పిటల్ తీసుకుపోయినా కానీ వాళ్ళు టెస్టులు చేస్తారు అన్నీ. నాకు ఇక్కడ కడుపున వస్తుందా అంటాడు, తలన వస్తుందా అంటాడు, భుజం వస్తుందా అంటాడు, గుండెలను వస్తుందా అంటాడు. ఏ టెస్ట్ చేసినా నో రిజల్ట్. ఓకే, అంత పాజిటివ్. అదే రిజల్ట్ ఏముండదు. కానీ రోజుకు బక్క చిక్కిపోతాడు. అసలు ఏ పని చేత కాదు. రాత్రిపూట బాగా ఇబ్బంది పడతాడు. అష్టమి అమాస చతుర్దశి ఆడు బాగా హెవీగా బాధపడతాడు. రాత్రిపూట నిద్రపోడు, వానికి ఏమవుతుందో తెలియదు. ఇలా బాధపడుతుంటాడు. ఇక హాస్పిటల్కి పోతారు. ఇక కొందరికి ఇక డాక్టర్లు ఏదో ఒకటి ఊకే చెప్పి ఆపరేషన్ చేసినట్టు చేస్తారు. వానికి తగ్గకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ చెప్తారు అడ్రస్. ఇక వాడు పోయి ఆ జబ్బు ఇంటికి కొని పోతే రాత్రిపూట ఏదో ఇబ్బంది పెడతాడని రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచుతారు. ఉంచి ఇక 5,000 10,000 నెల రోజు కట్టుకుంటూ డాక్టర్లు చేసి చూపిస్తుంటారు. డబ్బు తగ్గేది లేదు కానీ ఉన్న డబ్బులు అయిపోతాయి. డబ్బు తగ్గదు కానీ ఉన్న డబ్బులు అయిపోతుంటాయి. అయితే నేను ఈ మధ్యకాలం ఒకటి 1 day తక్కువ చేసిన. నా దగ్గరికి ఎటైనా వచ్చిర్రు. ఒక 30 years అబ్బాయికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ ఆపరేషన్ చేసింది. ఓకే, అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నిజం అవ్వద్దామో ఆ డాక్టర్ కేర్ నాకు తెలియదు. అయితే 25 days నుంచి జ్వరం తగ్గట్లేదు. యశోద హాస్పిటల్ డాక్టర్ అయిపోయారు, కామినేని హాస్పిటల్ డాక్టర్ అయిపోయారు, మిగతా బయటికి వెళ్ళి డాక్టర్ వచ్చి చూసిరు. వానికి జ్వరం ఎందుకు తగ్గలేదో ఏ డాక్టర్ చెప్తారు. నా దగ్గరికి ఎవరో ఇలా రిఫర్ చేసి వచ్చారు. వస్తే నేను పోయిన రిహాబిలిటేషన్ సెంటర్కి పోయినా, ఉంటాయి కదా అవి, హాస్పిటల్ కాకుండా సపరేట్ రూములు పెట్టేసి అక్కడ డాక్టర్ స్పెషలిస్ట్ ఉంటుంది. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళినా 1 hour వాని ఒంటి మీద ఉన్న ఎనర్జీలను లాగేసా. తెల్లారి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోయారు. తెల్లారి ఇంటికి వెళ్ళిపోయారు డిశ్చార్జ్ అయ్యి. అప్పటిదాకా జ్వరం తగ్గింది. నేను పోయి వచ్చిన గంటకు తెల్లారి నైట్ పోయినా 8 గంటలకు 9 గంటల దాకా ఉన్నా.
మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు. అంటే తరచూ ఎవరైనా అనారోగ్యం తగ్గకుండా బాధపడుతున్న వాళ్ళు, ఇట్లా ఏ జబ్బు ఉందో అర్థం కాక రిహాబిలిటేషన్లో ఉంచుకొని ఈ డబ్బులు ఖర్చు పెట్టి సఫర్ అవుతున్న వాళ్ళు ఎవరున్నా సరే, అసలు డాక్టర్లు చేతులు ఎత్తేసి వీడు బతకడని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, రేపు ప్రాణం పోతుందని ఎవరైనా తెలిస్తే నన్ను సంప్రదిస్తే ప్రాణం నిలబెడతాం. ఓకే. అంటే వాళ్ళ దగ్గర ఈ నెగిటివ్ ఎనర్జీలు ఉంటే అవి అసలు ఏమవుతుందో ఎవరికి అర్థం కాకుండా క్రియేట్ చేస్తాయి. వాళ్ళకు ట్యాబ్లెట్లు పనిచేయవు, వాళ్ళు తినే ఫుడ్ పనిచేయదు, అసలు వాళ్ళకి ఏమైందో కూడా ఎవరికి అర్థం కాదు. వాళ్ళ మీద ఉన్న ఎనర్జీలను నేను ఈ స్కానర్ తోటి చెక్ చేసి వాటిని ఈ కిట్లతోటి కనుక్కొని వీటిలలో బంధించి వాళ్ళకే ఇస్తా. ఎంబడే జబ్బు తక్కువ అయిపోతుంది, 100% నేను గ్యారంటీ. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే నన్ను సంప్రదిస్తే మీకు ఏ జబ్బు ఉన్నా సరే తక్కువ అయిపోయి మంచిగా 100 ఏళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ.